రైట్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా మున్సిపల్ పీఠాలు దక్కకుండా కుట్రలు పన్నుతోంది. వాయిదాలతో రాజకీయ కుట్రలకు తెగబడుతుంది. ఇంద్రేశం, జనగామ, ఇబ్రహీంపట్నం, తొర్రూరు, కేతనపల్లి, ఖానాపూర్, కాగజ్ నగర్, జహీరాబాద్ పురపాలికల్లో గులాబీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించిన అధికారం పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని ఆయా పీఠాలను దక్కించుకోవాలన్న కుట్రలకు అధికార పార్టీ తెరలేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకోకుండా ఆంక్షలు పెడుతూ వేధింపులకు గురి చేస్తోంది. పురపాలికలను హస్తగతం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. ఇతరులను మభ్యపెట్టి బెదిరించి ప్రలోభాలతో లోబర్చుకునే కుట్రలకు తెరలేపింది. అటు కేతనపల్లి మున్సిపాలిటీలో పూర్తిగా బరితెగించింది కాంగ్రెస్. గెలిచే అవకాశం లేని చోట అడ్డగోలుగా అరాచకం సృష్టిస్తుంది. అసలే మాత్రం ఛాన్స్ లేని చోట మంత్రి వివేక్ దుష్ట పన్నాగాలన్నీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆంబోతుల్లా మీద పడ్డ పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీలు ప్రయోగించారు. మంత్రి వివేక్ అధికార మదంపై భగ్గుమంటున్నారు కేతనపల్లి ప్రజలు. ఇంతటి అరాచకం, దుర్మార్గం చరిత్రలో ఎన్నడూ చూడలేదంటున్నారు స్థానికులు. రైట్. ఎక్కడెక్కడ కాంగ్రెస్ అనేక అరాచకాలకు తెగబడుతుంది. ప్రధానంగా చైర్మన్కి సంబంధించి, పదవికి సంబంధించి ఏదైతే కోరం లేనప్పటికీ కూడా కాంగ్రెస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి అనేక కుట్రలు పడుతుంది. ఇందులో ముఖ్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామా కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఎగరవేయాలనుకున్నటువంటి వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎట్లాగైనా అది కుట్రలు చేస్తారా, లేకుంటే కుతంత్రాలు చేస్తారా, కుయుక్తులు పంపుతారా, రాజకీయాలు ఏవైనా చేసైనా వాళ్ళ తొర్రూరులో గెలవాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇది రాజకీయాలకు మంచిది కాదన్నటువంటి ఉద్దేశాన్ని తొర్రూరు ప్రజలు కూడా చెప్తున్నారు. తొర్రూరు ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి. 16 వార్డులకు సంబంధించి 9 వార్డుల్లో ఒక వార్డు ఎక్కువగానే మెజారిటీ స్థానాలు ఇచ్చి బీఆర్ఎస్ కు పట్టం కట్టినటువంటి ఆ స్థానాన్ని ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలనుకుని వాళ్ళ పోలీసులను ప్రయోగించారు. అధికార దుర్వినియోగం చేయించేటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ కడియం కావ్య, వీళ్ళంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీ కడియం కావ్య ఓటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉంటుంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఈ విషయం మీదే కోర్టుకు పోతా, న్యాయం జరిగేంత వరకు కొట్లాడతామన్నటువంటి విషయాన్ని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా చెప్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము సార్ కేసీఆర్ సార్ వెంటే ఉంటాము, దయాకర్ రావు వెంటే ఉంటాము, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామన్నటువంటి వాళ్ళ ధీమా, ధైర్యం కనిపించింది. వాళ్ళను ఏదైతే తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు వెరవకుండా వాళ్ళు నిలబడ్డటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళైనా న్యాయం దక్కించుకుంటా, న్యాయ పోరాటం చేస్తామన్నటువంటి తీరు బీఆర్ఎస్ కౌన్సిలర్ల నుంచి
వినిపిస్తా ఉంది. మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి తీరును కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానాలను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నటువంటి తీరు కూడా కనిపించింది. ముఖ్యంగా 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని, ఇవి రాజకీయాలకు మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నటువంటి విషయాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి సురేష్. హంగు మున్సిపాలిటీలకు సంబంధించి తొర్రూరు మున్సిపాలిటీని హంగు మున్సిపాలిటీగా భావించద్దు. ఎందుకంటే స్పష్టంగా మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ తొర్రూరు మున్సిపాలిటీలో సంపాదించింది. మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి సందర్భం. ఎట్లాగైనా ఈ స్థానాన్ని మేము దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కుయుక్తులు పడినటువంటి తీరు మనకు స్పష్టంగా జరిగింది. దానికోసం పోలీసులను అడ్డు పెట్టుకున్నారు, అధికారులను అడ్డు పెట్టుకున్నటువంటి తీరు కనిపించింది. పూర్తి స్థాయిలో ఎక్స్-అఫీషియో మెంబర్లు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నుంచి కూడా ఇటు రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్ర ఉన్నారు, మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, ఇతర నాయకులు కూడా ప్రజాప్రతినిధులుగా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో బద్దిరాజు ఓటును ఇక్కడ నమోదు కాకుండా చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఓటును నమోదు కాకుండా చేసినటువంటి తీరు కనిపించింది. పూర్తిగా ఎట్లాగైనా తొర్రూరును చేజిక్కించుకోవాలన్నటువంటి ప్రయత్నంలో పూర్తి స్థాయిలో ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కినటువంటి తీరు కనిపించింది. ఇదే విషయాన్ని వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. 2 పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగేటువంటి వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇన్ఛార్జ్ నియమించారు. ఒకరు ఎవరైతే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా బద్దిరాజు రవిచంద్ర, మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి, వీళ్లను కనీసం తొర్రూరుకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మధ్యలోనే అరెస్ట్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా తొర్రూరుకు రాకుండా నరసింహపేట పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ చేసి పంపించినటువంటి తీరు కనిపించింది. బద్దిరాజు రవిచంద్రను ఇనుగుర్తికి అరెస్ట్ చేసి పంపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కనీసం తొర్రూరు వైపు రాకుండానే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఆర్ రమేష్ ను కూడా తొర్రూరు సమీపంలోనే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి బయటికి పంపించినటువంటి తీరు కనిపించింది. మరోవైపు కాంగ్రెస్ సంబంధించి కూడా ఇన్ఛార్జీలుగా అబ్జర్వర్లుగా ఇటు ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నాయన్ రాయన్ రెడ్డి వీళ్ళు తొర్రూరు పట్టణానికి వచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళని ఎందుకు అడ్డుకోరన్నటువంటి తీరు స్పష్టంగా ఒక ప్రశ్న రూపంలో అయితే వినిపించింది. ఇదంతా అడ్డదారులు తొక్కి తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.